నమస్తే. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ T1 కూలిపోయింది. భారీ వర్షాలకు ఈ టెర్మినల్ కూలిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ టెర్మినల్ కూలిపోవడంతో ఒక క్యాబ్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమించినట్లు కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ టెర్మినల్ కూలిపోవడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దీన్ని నరేంద్ర మోదీ స్వయంగా మార్చి 1వ తేదీన ప్రారంభించారని, దీన్ని ఎన్నికల ముందు మేఘాల మీద ఈ టెర్మినల్ను ప్రారంభించడం వల్లనే ఇది కూలిపోయిందని, దీంట్లో నాణ్యతను ఏమాత్రం పట్టించుకోలేదని, కేవలం ఎన్నికల కోసమే ఇంత స్పీడ్గా పనులు జరిపినందుకే ఈ టెర్మినల్ కూలిపోయిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అందువల్లనే ఇందులో నాసిరకంగా పనులు జరిపారని, దీనివల్లనే ఈ టెర్మినల్ కూలిపోయిందని ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆరోపణలు గుప్పించారు. అయితే నిజానికి ఈ టెర్మినల్ను నరేంద్ర మోదీనే ప్రారంభించారా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ టెర్మినల్ను తాము నిర్మించలేదని, ఇది 2009లోనే దీన్ని నిర్మించారని, అప్పటి కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఈ టెర్మినల్ను ప్రారంభించారని, అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది అని కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. దీనిపై తాము చర్యలు తీసుకుంటామని, DGCA దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దీనికి కారణాలను తెలుసుకుని దానిపై చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. అదే సమయంలో దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నిటిపై తాము విచారణ జరుపుతామని, ఎక్కడైనా టెర్మినళ్లకు మరమ్మతులు కానీ తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంటే తాము తిరిగి నిర్మిస్తామని కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రస్తుతం ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో, అంటే తమ హయాంలో నిర్మించిన టెర్మినల్ అని తెలుసుకోకుండా కేంద్రంపై అసత్య ఆరోపణలు చేయడంతో ప్రస్తుతం కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.